Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కొడాలి నాని వారసుడు వచ్చేశాడు. గుడివాడలో కొత్త తరం రాజకీయం. గుడివాడ రాజకీయాలలో కీలక మలుపు. మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయ వారసుడు వచ్చేశారు. గత కొంతకాలంగా కొడాలి నాని వచ్చే ఎన్నికలలో పోటీ చేయడం పైన అనేక రకాల చర్చలు సాగాయి. తాజాగా మాజీ సీఎం జగన్ను కొడాలి నాని కలిసిన సమయంలోనూ ఇదే అంశంపైన ప్రస్తావనకు వచ్చింది. అయితే నాని ప్రతిపాదనకు అంగీకరిస్తూనే కీలక సూచన చేశారు. ఇందుకు కొడాలి నాని సైతం అంగీకరించారు. దీంతో ఇప్పుడు గుడివాడలో కొత్త తరం రాజకీయం మొదలు కానుంది. వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని వారసుడి ఎంట్రీకి రంగం సిద్ధమైంది. వైసీపీలో మంత్రిగా పనిచేసిన కొడాలి నాని 2024 ఎన్నికలలో ఓడిపోయారు. ఆ తరువాత అనారోగ్య కారణాలతో చాలా రోజులు నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటున్నారు. నియోజకవర్గాలలో జరిగే కార్యక్రమాలు, జగన్ ఏర్పాటు చేసిన సమావేశాలకు హాజరవుతున్నారు. కొద్ది రోజులుగా తిరిగి టీడీపీ లక్ష్యంగా విమర్శలు మొదలుపెట్టారు. అయితే వచ్చే ఎన్నికలలో కొడాలి నాని పోటీ చేయరని, ఆయన పార్టీ వ్యవహారాలకే పరిమితం అవుతారనే చర్చ కొనసాగింది. అయితే తాజాగా గుడివాడలో సర్పై నిర్వహించిన సదస్సుకు కొడాలి నాని అన్న కుమారుడు అర్జున్ వచ్చారు. వేదికపైనే పార్టీ నేతలతో కలిసి కూర్చోవడం ఆసక్తికరంగా మారింది. 2024 ఎన్నికల సమయంలో కూడా కొడాలి నాని సోదరుడి కుమారుడు అర్జున్ తన రాజకీయ వారసుడని ప్రకటించారు. 2024 తనకు చివరి ఎన్నికలుగా నాని చెప్పుకొచ్చారు. తన ఇద్దరు కుమార్తెలకు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి లేదని అన్నారు. తన తమ్ముడి కుమారుడు రాజకీయాల్లోకి వస్తారని చెప్పారు. ఇప్పుడు ఈ సభలో కొడాలి నాని వారసుడిగా అర్జున్ వస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. అయితే తాజాగా జగన్ను కలిసిన సమయంలో కొడాలి నాని వచ్చే ఎన్నికలలో పోటీ గురించి చర్చ చేశారు. తాను పార్టీ కోసం పనిచేస్తానని, అర్జున్కు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే జగన్కు ఈసారి ఎన్నికలు కీలకం కావడంతో నాని బరిలో నిలవాలని, అర్జున్కు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. 2034 ఎన్నికలలో అర్జున్కు అవకాశం ఉంటుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో 2029 ఎన్నికలలో కొడాలి నాని బరిలో ఉండడం ఖాయమైంది. నానికి తోడుగా గుడివాడలో రాజకీయంగా అర్జున్ ఉండనున్నారు. దీంతో ఇప్పుడు గుడివాడ రాజకీయంలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.